అయోధ్య రామనామ స్మరణతో మార్మోగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే అయోధ్య వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గర్భగుడిలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం సిబ్బందిని మోహరించారు. గర్భగుడి దగ్గరకు మొబైల్ ఫోన్తో వెళ్లడానికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వటం లేదు. అయోధ్య రామనామ స్మరణతో మార్మోగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలోని హనుమాన్ గడి వద్ద మా ప్రతినిధి దినకర్ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ ద్వారా. దినకర్, వాట్ టు యు? భోగి రామ్లల్లా విగ్రహ పునఃప్రతిష్ఠాపనకు సంబంధించినటువంటి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ అయోధ్యలో ఒక సందడి వాతావరణం నెలకొంది, పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం అయోధ్య గడి దగ్గర ఉన్నాం. రామ్లల్లా విగ్రహానికి ప్రధాన టెంపుల్ ఏదైతే గర్భగుడి ఉందో దానికి అతి దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ గడి దగ్గర ఉన్నాం. ఇక్కడ సాధువులు, ఆ తర్వాత సత్సంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం కేవలం వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో ఇక్కడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు ఎవరిని కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి. వారిని గంట తర్వాత లోపలికి పంపుతాము. సీఎం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రామ్లల్లా ప్రధాన విగ్రహం ఏదైతే ఉందో రామ్ జన్మభూమి ప్రస్తుతం ఇక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడికి ఆయన వెళ్లి సమీక్ష చేపడతారు. 22వ తారీఖున జరిగినటువంటి ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లపైన ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన తరువాత ఆయన తిరిగి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. దాదాపు 10,000 నుంచి 11,000 మందికి పైగా వీఐపీలు వస్తుండటంతో 23 నుంచి సాధారణ జనానికి ఇక్కడ దర్శనం ఏర్పాటు చేస్తామని, దర్శన భాగ్యం కలిగిస్తామని చెప్పి కూడా ఇప్పటికే రామజన్మభూమి ట్రస్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. యూపీ సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో సాధారణ భక్తులు అధికంగా వస్తున్నారు. వారందరినీ కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. మరొక వైపు నిన్న రాత్రి 3 అనుమానితులుగా ఉన్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ టీం పట్టుకోవడంతో ఇక్కడ హై అలర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. అటువైపు ప్రధానమైనటువంటి దేవాలయం ఏదైతే ఉందో హనుమాన్ గడి అంటారు దీన్ని. ఈ దేవాలయం దర్శనం చేసుకున్న తర్వాతనే రామ్లల్లా దర్శనానికి వెళ్తారు. సో ఇక్కడ సీఎం వస్తుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇక్కడ హనుమాన్ భక్తులంతా కూడా ఇక్కడ చూడొచ్చు, వారి సందడి చూడొచ్చు. तो आप कहाँ से आया, क्यों इतनी हंगामा कर रहे हैं? हम मथुरा से आए हैं और गदा लेके आए हैं। तो भी हमारे भगवान श्री राम के मंदिर का फिजूल खर्ची बताएगा, हमारे भगवान श्री राम के मंदिर को काल्पनिक बताएगा और विरोध करेगा, उनके लिए गदा तैयार है। अब राम आज आ चुका है। हम मथुरा कृष्ण जन्मभूमि से मस्जिद को हटाने का केस लड़ रहे हैं और मुख्य पक्षकार हैं। हमारा संकल्प था कि जब तक हमारा मंदिर आजाद नहीं हो जाएगा तब तक हम अन्य ग्रहण नहीं करेंगे और नंगे पैरी गदा कितना केजी से? गदा 2 किलो का है और हमारे साथ ही रहता है. ठीक. ఇక్కడ భక్తులు హనుమాన్ భక్తులంతా కూడా సందడి చేస్తున్నారు. వీరంతా జై శ్రీరామ్ నినాదంతో మొత్తం రాముని విగ్రహ ప్రతిష్టాపనలో వీర సందడంతా ఉంది. మరొక వైపు యూపీ సీఎం కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వీరందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అయోధ్య వీధుల్లో చూస్తున్నాం. వీధుల్లో ఎక్కడ చూసినా కానీ శ్రీరామ నామ జపం ఉండేలాగా మొత్తం అంతా కూడా వీధులన్నీ కూడా ఇక్కడ శ్రీరాముని జెండాలతోనూ, ఆ తర్వాత పూర్తిస్థాయిగా వీధులన్నీ కూడా శ్రీరాముని రూపం తెలిసొచ్చేలాగా, అలాగే రామ్లల్లా విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి సంబరాలు ఇక్కడ చేసుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. యూపీ సీఎంకి సంబంధించినటువంటి ప్రత్యేక టీం అంతా ఇక్కడ ఉండడంతో వారందరూ కూడా పూర్తిగా కూడా భద్రతలో ఉన్నటువంటి పరిస్థితి. అయోధ్య హై అలర్ట్ లో ఉంది. అయోధ్యలో పూర్తి స్థాయి భద్రత కొనసాగుతుంది. ఓవర్ టు యు భోగి.